ప్రార్థన. దయగల దేవా, కృపగల తండ్రి, మరొకసారి పాల్గొనకు అనుష్ఠితులు స్తోత్రాలు. ప్రాముఖ్యంగా మీకు దినము ఈ మంచి సాయంకాల సమయాన్ని ప్రభావ మీకు దాసులు అరుణ్ గారు పద్మనాభ గారి కుటుంబంలో ఈ రీతిగా ఈ ఆరాధన జరిగిస్తున్నదే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మీ పిల్లల జీవితంలో మీరు చేసిన మేలును బట్టి మీకు కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నాం. అయా, ప్రాముఖ్యంగా మీ ప్రియులను మీరు దీవించి ఆశీర్వదించండి. అంత మాత్రం కాకుండా ప్రభావం చేయవలసిన పిల్లలందరూ మీ తట్టు తిరిగి దిగువన ప్రభువా ఇంతవరకు పాటలు చేతాను నన్ను బయలుపరచడం తలుస్తూ ఉన్నాను. కొన్ని నిమిషంలో మాటలు గమనించుకొచ్చుగా మీ సన్నిధిని మాతో కూడా ఉంచి మీ ప్రియులతో కుటుంబంతో ప్రభావ చేయవలసిన మీ పిల్లలందరితో మీరు మాట్లాడండి. మహిమపడాలి. మీ దినదాసుని మమ్మల్ని సిలువ చాటు బయలుపరుచుకోండి. మహిమానంద ప్రభావం మీరే పొందుతున్నామని యేసయ్య పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మరొకసారి క్రీస్తు నామమున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 3 వచనాలను చదువుతున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ప్రాముఖ్యంగా మరి మనము ఈ కీర్తన, ఈ 103వ కీర్తన దావీదు రచించబడి కీర్తన మనము ధ్యానం చేస్తున్నట్లయితే దావీదు అంటున్నారు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగములో ఉన్న సమస్తమా ఏం చేయాలన్నా, నా అంతరంగము అంటే ప్రతి అవయవము గూర్చి తను మాట్లాడుతూ ఉన్నాడు. కన్ను దేవుని కొరకే పనిచేయాలి, చేతులు దేవుని కొరకే పనిచేయాలి. హృదయంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా నువ్వు దేవుణ్ణి సన్నుతించు, దేవుణ్ణి స్తుతించు. ఎందుకు దేవుని స్తుతించు, ఎందుకు దేవుని సన్నిధించంటే ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో అంటే దేనిని మర్చిపోకూడదు. ఆయన చేసిన ఉపకారములు, దేవుడు మనకి ఎన్నో ఉపకారములు చేస్తూ ఉన్నాడు. దేవుడు మనకి ఎన్నో మేలు చేస్తూ ఉన్నాడు. అంతెందుకు మనం ఈ దినమున ఈ రీతిగా ఇలా కూర్చున్నామంటే ఇది కేవలము దేవుని కృప, దేవుని దయ, దేవుని వాత్సల్యము. ఎందుకంటే ఈ దినములు చూడలేక ఎంతో మంది వెళ్ళిపోయారు. కానీ మనము ప్రతి దినము ఆహారము తింటూ ఉన్నామంటే దేవుని కృప. మనం ఏం చేయాలంటే ప్రతి దినము ప్రతి క్షణము మన ప్రాణంతో. ఒక ధనవంతుడు చెప్పుకున్నాడు, ఏం చెప్పుకున్నాడంట ఒక ఆయన, నా ప్రాణమా తినుము, త్రాగుము, సంతోషించుము. నీకెంత కావాలో అంటున్నది, నీకెంత ఇవ్వాలో దేవుడు అంతకంటే ఇచ్చాడు. ఆయన తన ప్రాణంతో చెప్పుకుంటున్నటువంటి ఆ ధనవంతుని చూడండి, ఈ తన ప్రాణంతో చెబుతూ ఉన్నటువంటి ఈ యొక్క భక్తుల జీవితం చూడండి. క్రైస్తవుడు ఎలా ఉండాలంటే దావీదు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎలా ఉండాలి అంటే
నా ప్రాణమా యెహోవాను సంతించుము. నువ్వు ఎప్పుడు దేవుని స్తుతించేవాడిగా ఉండాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిగా ఉండాలి. దేవునికి నిన్ను నీవు సమర్పించుకోవాలి. ఎలా సమర్పించుకోవాలి అంటే దేవుని నిన్ను నీవు మనస్ఫూర్తిగా ప్రార్థించేటప్పుడు అంటున్నాను, మనసు ఒకత చిత్త ఒకత అంటారు. మన మనస్సు, మన చిత్త, మన హృదయము, మన ఆలోచనలు ఎప్పుడు ఎక్కడ ఉండాలంట? ఆయన చేసిన ఉపకారములను మర్చిపోకూడదంట. ఆయన అనేకమైనటువంటి ఉపకారములు చేస్తూ ఉన్నాడు మనకు. మనం ఏం చేయాలంటే ఆ చేసినటువంటి ఉపకారములకు ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ దినమంతటిలో ప్రభువా నన్ను కాచి కాపాడని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా ఈ దినమంతటిలో ఇదిగో మంచి ఆరోగ్యాన్ని నాకు ఇచ్చావు, అందుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం మనం ఇక్కడ కూర్చొని ఆరాధన చేస్తున్నాం కదా, ఎంతో మంది హాస్పిటల్లో లేవలేని స్థితిలో ఉన్నారు, ఎంతో మంది ఆహారం తినలేని స్థితిలో ఉన్నారు, ఎంతో మంది సరైన వసతులు లేనటువంటి స్థితిలో ఉన్నారు, మంచి బట్టలు ధరించుకోలేని స్థితిలో ఉన్నారు. కానీ దేవుడు ఇంత చక్కటి వాతావరణం నీకు అనుగ్రహించాడంటే దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు ఇంకా నిన్ను తన యొక్క చిత్తంలో నిన్ను నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకే నేను కూడా మన ప్రాణంతో ఎప్పుడేం చెప్పాలంటే దేవుడిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ఇంకో సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్తలో ఒక సందర్భం ఉంటుంది. లూకాసు వార్త 17వ అధ్యాయము. లూకాసు వార్త 17వ అధ్యాయము 13వ వచనం నుంచి చూద్దాం. యేసు ప్రభువు మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనబరుచుకున్నని వారితో చెప్పెను. వారు వెలుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఈ సందర్భం మీకు అందరికి తెలుసు. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారట. వారు ప్రభువా మమ్మల్ని కరుణించుమని ఆయన కేకులు వేస్తుంటే, మీరు వెళ్ళి మీ యాజకులకు మీ శరీరములను చూపించుకోనండి, మీరు వెళ్ళే మార్గ మధ్యంలోనే మీరు శుద్ధులైపోతారు అని యేసు ప్రభువు చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. వారు వెళుతూ ఉండగానే, వారు మార్గ మధ్యంలో వెళుతూ యాజకుల దగ్గరికి వెళుతూ ఉండగానే, వారు మార్గ మధ్యములో ఉండగానే శుద్ధులైపోయారట. మార్గ మధ్యములోనే ఇంటి శుద్ధులైపోయిన తర్వాత 10 మంది శుద్ధులయ్యారు. కానీ ఒక్కడు తిరిగి వచ్చాడు. ఎంతమంది వచ్చారు? ఒక్కడు వచ్చాడు. దేవుడు అందరికీ చాలా ఇస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే దానికి తగినట్టు మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉన్నాం. అంటే ఏది ఇచ్చినా, మన కుటుంబంలో దేవుడు ఏ కార్యం చేసినా, ఏ మేలు చేసినా, ఎప్పుడు నేను ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ఇందులో ఒకడు తిరిగి వచ్చాడంట. ఆడేం చేశాడ? వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి దేవుడు మన జీవితంలో ఏ కార్యము చేసినా, నేను ఆ జీవితంలో ఎప్పుడైనా మందిరానికి వెళ్ళి సాగిలపడ్డామా? వాడు స్వస్థత పొందుకున్నాడు. వాడు సమరయుడు అంటున్నాడు దేవుని వాక్యం. వాడు ఏం చేశాడంట? దేవుని వల్ల మేలు పొందుకున్నాడు. మందిరానికి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మాత్రం కాదు, కానీ ఆయన పాదాల ఎదుట సాగిలపడిన అన్నది ఆలోచన చేయాలి. అంటే ఎక్కడ ఉండాలి మనప్పుడు? దేవుడు ఎంతటి కార్యము చేసినప్పుడు మనప్పుడు ఎక్కడ ఉండాలంటే యేసు ప్రభు వారి పాదాల దగ్గర ఉండాలి. ఎక్కడ ఉండడము? పిల్లలకు ఎక్కడ ఉండడం క్షేమము? తల్లిదండ్రుల దగ్గర ఉండడమే పిల్లలకు క్షేమము. ఇది ఎంత వాస్తవమో
ఇదిగో మనమందరం కూడా దేవుని పిల్లలుగా ఎక్కడ ఉండాలంటే దేవుని యొక్క పాదాల దగ్గర ఉండడమే మనకు శ్రేయస్కరము, మనకు లాభకరము, మనకు అది క్షేమకరము. ఆయన పాదాల చింతలుంటే మనల్ని ఎవడో అపహరించడానికి వీల్లేదు. ఆయన పాదాల చింతలుంటే మనకి ఏం కొలువు ఉండదు చెప్పండి. ఇప్పుడు ఉన్నాడు తల్లిదండ్రుల దగ్గర ఉంటే వారికి ఏం కాకుండా చెప్పు, చిన్న బాబు తల్లిదండ్రుల దగ్గర ఉండమే వారికి క్షేమం. వారికి ఏది కావాలంటే తల్లిదండ్రులు కొనిస్తారు. ఇది ఎంత వాస్తవం. మనము దేవుని పాదాల దగ్గర ఉంటే, ఆయన పాదాల దగ్గర ఉంటే ఆయన ఏది కావాలో అది మనకు సమృద్ధిగా దయచేస్తారండి. మన లోపల ఏమి ఉండదంటే మన లోపల విశ్వాసం ఉండదు, మన లోపల బలమైన నమ్మకం ఉండదు. ప్రార్థన చేస్తాం, మనకు ఒకటి కావాలనుకుంటున్నాం, ప్రార్థన చేస్తాం కానీ అది పొందుకునేంత వరకు మనలో ఏముండదు, విశ్వాసం ఉండదు. అది పొందుకునేంత వరకు మనలో పట్టుదల ఉండదు. లోకానుసారంగా ఉంటుంది మనకు పట్టుదల, లోకానుసారంగా ఉంటుంది మనకు ఏంటంటే అతిశయం, లేదంటే అది గర్వము, ఏదైనా కానివ్వండి. లోకములో ఉన్నంతగా దేవునిలో మనకు ఉండలేకపోతూ ఉంది. ఇదిగో 10 మంది పొందుకున్నారు కానీ ఎంతమంది దేవుడు తిరిగి వచ్చారు? ఒకడే తిరిగి వచ్చాడు. మనకు దేవుడు మన జీవితంలో, మన కుటుంబాల్లో ఎన్నో మేలు చేస్తున్నాడు. ఎంతమంది మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం? ఎంతమంది తమ ప్రాణముతో చెబుతున్నారు, నా ప్రాణమా నీవు యెహోవాను సన్నుతించుమని. ఆయన చేసిన మేలులలో, ఆయన చేసిన ఉపకారములలో నీవు దేనిని మనకు ఏ ఉపకారం చేశాడు దేవుడు నాకంటే? నీకు మంచి జీవితాన్ని ఇచ్చాడు, నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నీకు మంచి బట్టలు ఇచ్చాడు, అంతకు మించి నీకు మంచి ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఆరోగ్యం పాడైపోయి తినలేక ఎంతో మంది మూలుగుతూ ఉన్నారు, ఎంతో మంది సంవత్సరాల కాలం నుంచి మంచం మీద పడి ఉన్నారు. దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి నీకు పని చేసుకోవడానికి చేతులకు కాళ్ళని ఇచ్చాడు. ఇంకేమి వాళ్ళు దేవుడు నీకు ఆలోచన? నీకు మంచి వాహనాన్ని ఇచ్చాడు, నీకు మంచి భార్యని ఇచ్చాడు, నీకు మంచి పిల్లల్ని ఇచ్చాడు. ఇంకేమి ఇవ్వాలి? డబ్బా? అదే మనల్ని సర్వనాశనం చేసుకోవద్దు. ఎప్పుడు దాని మీద మనసు ఉంచకండి. దేవుడి పైన మనసు, మన మనస్సు దేవుడి పైన ఉండాలి. దేవుడు ఏది చేసినా అది నీ మంచి కొరకు చేస్తాడు. దేవుడు ఏది ఇచ్చినా నీ మంచి కొరకు ఇస్తాడు. అది నువ్వు ఉపయోగించుకోవడంలోనే ఉంది. దేవుడు నీకు మంచి వాహనాన్ని ఇచ్చాడు. నా మాట అర్థమైందా? దేవుడు మీకు మంచి వాహనాన్ని ఇచ్చాడు. ఆ మంచి వాహనాన్ని గుడికి తీసుకొని వచ్చి ప్రార్థన చేసుకొని ఆ తర్వాత నువ్వు తాగి మంచి వాహనాన్ని నడిపావనుకో, బొక్కు బోర్లో పడ్డావు. అది ఎవరు చేసినట్టు చెప్పు? ఎవరు చేసినట్టు? దేవుడు నీకు బొక్కు బోర్లో తాగిపడడం వల్ల దేవుడు నీకు వాహనాన్ని ఇచ్చాడు. నువ్వేం చేయాలంటే తనకు జాగ్రత్తగా నడుపుకోవాలి. నీవు జాగ్రత్త, నిన్ను నువ్వు చూసుకోవాలి. నువ్వు తాగి ఆ వాహనాలు ఎక్కకూడదు. నువ్వు పని చేస్తూ ఉన్నప్పుడు శ్రద్ధగా పని చేయాలి. దేవుడు అలాంటప్పుడు ఏం చేస్తాడంటే అన్ని రకాలుగా నిన్ను దీవిస్తాడు. లేదు నాకు ఎలాగో బండి ఉంది కదా, నాకు ఎలాగో బైక్ ఉంది కదా, నాకు ఎలాగో కారు ఉంది కదా, మీ ఇష్టానుసారం మీరు తాగి తిరిగితే ఎవరేం చేయలేరు. మీకు యాక్సిడెంట్ అయ్యి ఎవరేం చేయలేరు. దేవుడు నీకు ఇచ్చాడు ఆ వస్తువును, నువ్వేం చేయాలంటే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ ఇచ్చినందుకు దేవుడికి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు నీ జీవితంలో చేసినటువంటి ఆ మేళ్లకు నీవు ఏమి ఇచ్చినా తక్కువే. కానీ దేవుడికి ఏం చేశాడంట? ఆయువు దృష్టి వాడు తిరిగి వచ్చాడంట. వచ్చి దేవునికి బిగ్గరగా దేవుడిని మహిమపరిచాడంట. హల్లెలూయా. దేవుడిని మహిమపరిచాడంట. ఆ మహిమపరచడమే కాకుండా ఇక్కడ 3 వస్తువులు, 3 మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మూడు మాటలు మనకు చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క వచనం. ఏంటి? ఆయన బిగ్గరగా దేవుని మహిమపరచడం ఒకటోది. రెండవది ఏంటంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. రెండవది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మూడవది ఏం చేశాడంట? ఆయన పాదాల దగ్గర సాగిలపడ్డాడంట. మన జీవితంలో దేవుడు మనకి ఎన్నో మంచి కార్యాలు చేశాడు. ఎప్పుడైనా వీటిని చేశాము? దేవుడు నీకు మంచి ఆ వేలు చేసినప్పుడు నువ్వు దేవుని సన్నిధానానికి వెళ్ళి సంతోషంతో ఆయన స్తుతించావా? ఒకటి, సంతోషంగా స్తుతించేవారు ఉంటూ ఉండొచ్చు, కానీ ఆయనను మహిమపరిచేవారుగా ఉన్నారు. అది మాత్రం కాకుండా ఆయన పాదాలు పట్టుకుని, ప్రభువా నీవు నా జీవితంలో ఈ మేలు చేశావు, ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలయ్యా, ఇదిగో నువ్వు చేసిన ఈ మేలులకు ఇదిగో నా మనసు పూర్తిగా, నా హృదయపూర్వకంగా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనం చాలా మంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఆ 10 మందిలో ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చేవాడు ఎలా ఉన్నా, కానీ ఆ మిగతా 9 మంది ఏమైపోయారు? నా ఆరోగ్యం పని. ఇన్ని రోజులు వాడికి ఊరిలోనికి రానిలేదు. ఇన్ని రోజుల నుంచి ఊరు నుంచి వాళ్ళు వెళ్ళేశారు.
కానీ ఒక్కడు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెప్పేవాడిగా లేడు. ఆ 10 మందిలో ఒకడు మాత్రమే తిరిగి వచ్చాడు. నేడు నీ సంఘంలో నీవు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఒక ఆత్మీయుడిగా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి తండ్రిగా నువ్వు కనబడుతూ ఉన్నావా? దేవుని ఎదుట సాగిలపడి ఆయన పాదాల చెంత బ్రతకడానికి నిన్ను నేనేమని తీర్మానిస్తున్నావా? లేదా నీ ప్రాణంతో నువ్వు చెప్పగలుగుతూ ఉన్నావా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయనను సన్నుతించుమని నీ ప్రాణంతో చెప్పగలుగుతూ ఉన్నావా? సమస్తము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా నీవు దేవునికి ఇదిగో ఏం చేస్తావంటే ఇదిగో సన్నుతించు, స్తుతించు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా అంటే అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మర్చిపోకూడదు. దేవుడు నీకు అన్నిటినీ చక్కగా అనుగ్రహించాడు. నేను ఎప్పుడు కూడా ప్రతి దినము కూడా ఏంటంటే దేవుడిని మాత్రం మర్చిపోవాలండి. మనుషులను మర్చిపోతే ఏం తప్పకూడదు. లేదంటే ఒకవేళ మనిషి సాయం చేస్తే ఒకవేళ కొంతమంది అంటారు మనుషులు చేసే సాయానికే. ఒకవేళ మనకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరైనా నీకు ఒక 10,000 ఒక 50,000 సాయం చేశారు అనుకోండి, మీరేమంటారు? దేవుడు నాకు వచ్చినట్టు సాయం చేసి నిన్ను చచ్చిపోయేంత వరకు నిన్ను మర్చిపోను అని మనుషులకు కృతజ్ఞత కలిగి ఉంటాం చాలామంది. అది మంచిదే, మనుషులకు కృతజ్ఞత కలిగి ఉండడం. కానీ దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడం ఇంకా మంచిది, ఇంకా చాలా చాలా మంచిది. అందుకే ఆయన చేసిన ఉపకారములు దేనిని కూడా మనము మర్చిపోకూడదు. ప్రాముఖ్యంగా దేవుడు నేటి దినమున మరి అరుణ గారి కుటుంబంలో దేవుడు మేలు చేశాడు. ఎందుకంటే వారికి నూతనమైనటువంటి వాహనములు దేవుడు అనుగ్రహించాడు. మరి అనుగ్రహించినందుకు వారు ఏమనుకున్నారో తెలియదు, కానీ వారి మనసులో ఆ కుటుంబంలో కృతజ్ఞతగా కూడికి ఏర్పాటు చేయాలనుకున్నారు. వారు నిశ్చయించుకున్నారు. మీకు దినమున ఫోన్ చేయడం జరిగింది. మనం కూడా దేవుడికి అన్ని విషయంలో ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. అన్ని విషయంలో దేవుడు నీ జీవితంలో ఏదైతే చేస్తూ ఉన్నాడో దాన్ని బట్టి నువ్వు ఏం చేయాలంటే దేవుడికి కృతజ్ఞతగా ఉండాలి. దేవుడిని మహిమపరిచే వారిగా ఉండాలి. దేవుడిని పాదాలను హత్తుకునేవాడిగా ఉండాలి. అంతే తప్ప మనుషుల పాదాలు పట్టుకుంటాం. కొన్ని సందర్భాలు మనం ఏం చేస్తామండి, మనకు చాలా ఇబ్బంది అనుకో, నీ కాలు మొత్తం ఎట్లా చేయి. కానీ ఎప్పుడైనా ఈ ఇంట్లోకి వెళ్ళి తలుపులు పెట్టుకుని ప్రభువా నీ కాలు పట్టుకుంటాను, ఎలాగైనా నీవే నాకు సహాయం చేయాలి అని ఎప్పుడైనా నువ్వు ప్రార్థించావా? ఎప్పుడైనా గట్టి నిర్ణయం తీసుకున్నావా? మనుషులను నమ్ముకుంటే కంటే ఎవరు నమ్ముకోవాలంట? యెహోవాను ఆశ్రయించడం మేలు అంటే వాక్యం. మనుషుల కంటే దేవుడే గొప్పవాడు. నీ ఆ మనిషి లోపల ప్రేరేపణ కలిగించింది దేవుడు, ఆ మనిషిని నీ ఇంటికి నడిపించింది దేవుడు. ఒక దైవసేవకుడు చెప్పుకో విన్నాను. అతని ఏంటంటే ఇంట్లో ఆరున అయిపోయిన తర్వాత ఆమ్లెట్ వేసుకుందాం అనుకున్నాడు. ఆమ్లెట్ వేసుకుందామంటే ఇంట్లో ఏం లేదంట, నూనె అంట కానీ ఉప్పు లేదంట. ఏమన్నది? నూనె ఉన్నది, ఉప్పు లేదు. ఆ ఉప్పు లేని సంగతి దేవునికి అతనికి మాత్రమే తెలుసు అంట. దేవునికి ఆయన మాత్రమే తెలుసు అంట. కానీ ఒక విశ్వాసాలు ఏం చేసిందంట, ఆరాధన అయిపోయాక మీకు ఇంత ఉప్పు కట్టుకొని ప్యాకెట్ కట్టుకొని ఆ పాస్ తెప్పిస్తుందంట. అయ్యగారు ఇదిగో ఉప్పు తీసుకున్నాడంటే, ఎందుకమ్మా ఉప్పు తీసుకొస్తామంటే ఆమె ఏమన్నారంట, అన్నిట్లో దశమ భాగం ఏమన్నాడు సార్, ఈ ఉప్పు అన్నం చేసినప్పుడు మీకు కూడా కొంచెం తీసి పెట్టారు, పొట్టలో కట్టి పెట్టారు సార్, తీసుకొని రావాలనిపించింది, టైంలో ఆరాధన అయిపోయింది కాబట్టి తీసుకొని వచ్చినాను అంట. అంటే అతను నిజంగా ఆశ్చర్యపోయాడంట. ఎందుకంటే ఆయనకు అవసరం ఉన్నది ఎవరికి తెలుసు? దేవునికి. సేవకుడికి ఉప్పు మాత్రం అవసరం ఉన్నదని దేవుడికి తెలుసు. కానీ ఈమె ఉప్పు తీసుకురాని చూసి నిజంగా సేవకుడు ఏంటంటే కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకున్నాడు. ప్రభావ నా అవసరం నీకు మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. కానీ ఈ సమయానికి నాకు ఆకలైందని ఆమ్లెట్ వేసుకోవాలని నీవు ఆ యొక్క ఏదైతే అవసరం ఉందో అది ఎంత రూపాయో ₹10 కానీ అది సమయానికి నా దగ్గర తీసుకొని వచ్చామంటే నిజంగా ప్రభావ నీకు కృతజ్ఞత వస్తుందని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడంట. నీ అవసరం ఏదో, నీ అక్కనేదో దేవునికి బాగా తెలుసు. నేను ఏం చేయాలంటే దేవునికి మాత్రమే నమ్మకముగా ఉండాలి. ఆయన చేసినటువంటి ఏ మేలునైనా మనం ఎప్పుడైనా ఆయన చేసిన ఉపకారములను జ్ఞాపకం చూసుకుంటూ నెమరు వేసుకుంటూ అంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ఆయన మహిమపరిచే వారిగా ఉండాలి. అంత మాత్రం కాకుండా ఆయన పాదాల చెంత నమస్కరించే వారిగా ఉండాలి.
వీటిని మనం ఎప్పుడైతే మన జీవితంలో గుర్తుంచుకుంటామో దేవుడు ఖచ్చితంగా అనేకమైనటువంటి మేళ్ళ చేత మనల్ని ఇంకా నింపుతాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. మనం ఎప్పుడు కూడా ఏంటంటే దేవునికి లోబడే మంచి తత్వాన్ని మనం నేర్చుకోవాలి, మంచి అలవాటును మనం అలవర్చుకోవాలి. ప్రాముఖ్యంగా మన నేటిలో వారి కుటుంబంలో మరి దేవుడు చేసిన వేళను బట్టి ఈ కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేయండి. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారికి ఇచ్చినటువంటి కుమారులను, మరి కోడలను, మరి మనవరాలను బట్టి దేవుడు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాడు. దేవుడు వారు చేసే పని వారిని ఇంకా తోడుగా నిలబడి ఉన్నతంగా దేవుడు దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కొన్ని మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కలిసి